సో అమ్మ, ప్రభాస్ గారు కాకుండా మీ పిల్లలు ఇంకెవరైనా ఇండస్ట్రీలోకి వస్తున్నారా? లేదండి, లేదా? బిహైండ్ వీళ్ళంతా. ఓకే, బిహైండ్. సో ఆన్ స్క్రీన్ కాకుండా బిహైండ్ అయితే మాత్రం ఇండస్ట్రీలో అయితే ఉంటున్నారు డెఫినెట్. అవును, పెద్ద అమ్మాయి ప్రొడక్షన్ లో ఉంది. ఓకే. ఆ అమ్మాయి మూవీస్ తీస్తుంది ఓ అని. ఆల్రెడీ రాధేశ్యామ్ అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉంది, అందులో చేసింది. తర్వాత కొన్ని రోజులు ఈ డిప్రెషన్ లో బాగా వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అమ్మాయి కొంచెం. సో ఇండస్ట్రీలో కృష్ణరాజు గారి లెగసీ ప్రభాస్ గారితో పాటు అందరితో కూడా కంటిన్యూ అవుతుంది. డెఫినెట్ గా చాలా సంతోషించేటటువంటి విషయం. గోపికృష్ణ మూవీస్ అంటే చాలా గొప్పది, ఏనుగు అనమాట గోపికృష్ణ. అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలు అందరిలో కృష్ణరాజు గారికి మంచి ఫ్రెండ్ ఎవరంటే ఏం చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? కృష్ణరాజు గారికి ఆల్మోస్ట్ అందరూ మంచి ఫ్రెండ్సే. ఇంకా మంచి ఫ్రెండ్ అంటే శోభన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఓకే. ఆ ఎవ్రీ ఇయర్ ఇద్దరు కూడా జనవరిలో కృష్ణరాజు గారి ఫాదర్ బర్త్డే, అలాగే శోభన్ బాబు గారి బర్త్డే కూడా. ఆ రోజు కంపల్సరీగా ఆయనకి ఫోన్ చేయాలి. ఇద్దరు ఒరే అంటే ఒరే అని మాట్లాడుకున్నారు. అంతా వాళ్ళిద్దరికి ఆ బాండింగ్ ఉండేదంట. తర్వాత ఏమో ఆయన నాతో మాట్లాడారు, చాలా మంచివాడమ్మా, పిల్లలంటే పిచ్చివాడకి అని శోభన్ బాబు గారు. తర్వాత మురళీమోహన్ గారు అన్నా చాలా ఇష్టం. మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారు కృష్ణరాజు గారు అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్. ఆ రోజుల్లో కృష్ణరాజు గారు చూసి నేను చాలా నేర్చుకున్నాను. ప్రొడ్యూసర్ దగ్గర వాటర్ తాగకూడదు, మనమే తెచ్చుకోవాలి, మన కార్లో మనమే పెట్రోల్ వేసుకొని వెళ్ళాలి, అలాంటివన్నీ ఆయన చేసేవారు. అలాంటివన్నీ చాలా నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నానని. పాప ఆయన చాలా జెన్యున్గా మాట్లాడతారు కదా మోహన్ బాబు గారు. అలా ఆయన అందరూ ఇండస్ట్రీలో ఆయనకి కృష్ణరాజు గారికి ఇష్టం లేని అంటలే, అందరూ వీళ్ళు తమ్ముళ్ళుగా చూస్తారు. చిరంజీవి గారిని వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరినీ అందరూ. ఆయన ఆన్ స్టేజ్ చెప్పారు చిరంజీవి గారి గురించి ప్రజారాజ్యం పాట టైంలో, నా తమ్ముడు అంటూ కూడా ప్రస్తావించినటువంటి. అంతే, ఎవరికైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి మంచి జరగాలి, ఆయన కోరుకునేది అది. నా వల్ల ఎవరికైనా కొంచెం మంచి జరుగుతుంది అంటే ఇంకా అక్కడ జరుగుద్దో లేదో, ఈయనకి హాని జరుగుద్దో లేదో చూసుకోకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతారు అనమాట ఆయన. అంత ఎవరికైనా మంచి జరగాలి, అది ఆయన కోరుకునేది. ఇక ఇద్దరు కలిసి సినిమా చేశారు. ఆ సినిమాలో ఇద్దరు ఒకేసారి పక్క పక్కన కనిపిస్తున్నప్పుడు ఎట్లా అనిపించిందమ్మా మీకు? అసలు రాధేశ్యామ్ అవన్నీ చూస్తే ఒకసారి ఆనందంతో అనుకుంటా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళిద్దరిని అలా చూస్తే. ఇద్దరు రెబల్ స్టార్స్ అసలు. ఆయన బాహుబలి ప్రపంచ దేశాల్లోని ప్రధాని గారితో వాళ్ళు అలా చూస్తే అంతటి అదృష్టం ఎవరికి దక్కుద్ది, నాకే దక్కిందనే ఆనందం అనమాట. తండ్రి కొడుకులు ఇద్దరు. చాలా ఎన్నోసార్లు బాబుతో కూడా చెప్పడం జరిగింది అన్న. సో కృష్ణరాజు గారితో పాటు ప్రభాస్ గారు కూడా మీ వంట అంటే చాలా ఇష్టం అండి, బాగా. ఎప్పుడు ఇద్దరు తండ్రి కొడుకులు మంచిగా తింటారు. చాలా ఇష్టం అండి. వంకాయ, నేను వంకాయ వండుతాను కదా, కంపల్సరీగా ఆయనకి పంపించాలి నేను. ఓకే. ఆయనకి తినాలి అనిపించినప్పుడు చీట్ డే రోజు ఆయన నాకు ఫోన్ చేస్తారు, ఈరోజు నాకు వంకాయ కూర కావాలి, తప్పకుండా చేసి పంపిస్తారు. ఇంకేమి ఇష్టపడతారు ప్రభాస్ గారు కూడా అన్ని ఇష్టం అండి. ఫుడ్ వాళ్ళ ఫ్యామిలీ అంటేనే రెబల్ స్టార్ గారు కృష్ణరాజు గారు, మా ఫ్యామిలీ అంటే అందరూ ఫుడ్ లవర్స్ అనమాట. చాలా బాగా ఫుడ్ గురించి అందరూ ఫ్యామిలీస్. ఒక్కొక్కసారి కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు సిస్టర్స్ అందరూ పండుగలకు వచ్చేవారు. 6 సిస్టర్స్ కదా, సిస్టర్స్ మేనగోడలు వీళ్ళంతా ఒక 100 ఫ్యామిలీస్. ఒక్కొక్క రోజు అందరూ కూర్చుంటే వీళ్ళు సంవత్సరాలు సరిపడేగా తిన్న ఫుడ్ గురించి మాట్లాడుకుంటారనమాట నైట్ అంతా. అంత ఇష్టం వాళ్ళకి. అలా తినడమే కాదు, అన్ని వేల మందికి పెట్టారు కూడా. మా మామగారు కూడా వీర వెంకట సత్యనారాయణ గారు, ఆ ఊరంతా కూడా ఎంతో మందికి ఆ రోజుల్లో ఫుడ్ లేని వాళ్ళందరికీ ఆయన కూడా